సో ఈరోజు యూఎస్ డెప్ట్ రిలేటెడ్ ఇష్యూ గురించి కొంచెం డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకున్నాం. దానికి సంబంధించినటువంటి అవుట్కమ్స్ ఎలా ఉండబోతాయి, మార్కెట్ మీద ఎటువంటి ఇంపాక్ట్స్ ఉంటాయి, అండ్ మన పర్సనల్ లైఫ్ మీద కూడా వాటి యొక్క ఇంపాక్ట్స్ ఎలా మారతాయి, ఇట్లా ఎన్నో అంశాల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. యూఎస్ డెప్ట్ కావచ్చు, లేకపోతే ఇండియన్ డెప్ట్ ఇష్యూ కావచ్చు, ఇవేవి కూడా పెద్ద ప్రమాదకరమైనవి కాదు. కానీ వాటిని సరిగ్గా తెలుసుకోకపోవటమే అది మన అసలు ప్రాబ్లంలోకి పుష్ చేస్తుంది. ఇది కేవలం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి ఒక సబ్జెక్ట్. దీన్ని బేస్ చేసుకొని మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో నిర్ణయించబడుతుంది. ఈ డెప్ట్ రిలేటెడ్ ఇష్యూస్ మీకు వచ్చేటువంటి ఇన్కమ్ని మారుస్తాయి, మీకు వచ్చేటువంటి ఇంట్రెస్ట్ రేట్స్ని మారుస్తాయి, ఇన్ఫ్లేషన్ని మారుస్తాయి, మీ భవిష్యత్తుని మారుస్తాయి. ఇంత క్రూషియల్ రోల్గా ప్లే చేస్తుంటుంది ఈ డెప్ట్ రిలేటెడ్ ఇష్యూ. ఈరోజు యూఎస్ డెప్ట్ రిలేటెడ్ ఇష్యూ హెడ్లైన్స్గా మారింది. దాదాపుగా $37 ట్రిలియన్ యూఎస్ డెప్ట్ పెరిగింది అని చెప్పేసి ప్రతి న్యూస్ ఛానల్లో హెడ్లైన్స్గా వస్తుంది. America deserves to hear the truth. Our national debt is too high. The current number, a staggering $36 trillion. 36 trillion dollars. That's the debt. 36 trillion. సో అదొక పెద్ద ప్రాబ్లమ్ అని అంటే ఎస్, సమ్టైమ్స్ అది ప్రాబ్లంగా కూడా మారే అవకాశాలు ఉంటాయి. ఈవెన్ మొన్న మోడీ కూడా యూఎస్ డెప్ట్ని డౌన్గ్రేడ్ చేయడం మొదలుపెట్టింది. సో ఇదేమైనా కొత్త విషయమా? కాదు, డెఫినెట్గా. గతంలో ఎన్నోసార్లు డౌన్గ్రేడ్ చేయటం, మళ్ళీ అప్గ్రేడ్ చేయటం, ఇట్లా ఎన్నోసార్లు జరుగుతూనే ఉంటాయి. సో ఫస్ట్ అసలు ఈ డెప్ట్ అంటే ఏంటి, ఈ కంట్రీ రిలేటెడ్ డెప్ట్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు అర్థమయ్యే విధంగా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.